చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ దేవా తిలక్తో మ్యాడీ పెళ్లి మా మేనకోడలితోనే జరుగుతుంది తప్ప ఎవరితో పడితే వాళ్ళతో జరగదు, నేను జరగనివ్వను అనేసి అంటాడు. తిలక్ జరుగుతుంది అంటాడు. ఆ అమ్మాయితోనే మీ అబ్బాయి పెళ్లి జరుగుతుంది, లేకపోతే జీవితాంతం నీ కొడుకు బ్రహ్మచారిగా ఉండిపోతాడు అనేసి అంటాడు. దేవా నా కొడుకు బ్రహ్మచారిగా ఉంటాడు అని అంటున్నావెందుకు? కావాలంటే ఆ శిక్ష ఏదో ఆ అమ్మాయికే వెయ్యండి అనేసి అంటాడు. అసలు ఇటువంటి పరిస్థితి రావడానికి కారణమే ఈ అమ్మాయి, శిక్ష కూడా ఈ అమ్మాయి అనుభవించాలి అనేసి అంటాడు. తిలక్ తప్పు ఇద్దరిలో ఎవరిది అయినా శిక్ష ఇద్దరు అనుభవించాలి అని నువ్వే 5 ఏళ్ల క్రితం నీ నోటితోనే నువ్వు తీర్పు చెప్పావు, గుర్తుందా? ఒకసారి ఆ అమ్మాయిని చూడు, నీకు గుర్తొస్తుంది. ఆ అమ్మాయి తన పెళ్లి ఫిక్స్ అయిందనేసి ఎంతో ఆనందంతో గుడిలో అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చింది. అప్పుడు ఒక దుర్మార్గుడు ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనేసి ఆ అమ్మాయిని గుడిలోనే ఉండేలా చేశాడు. అప్పుడు నువ్వేమన్నావు? మీరు ఏకాంతంగా ఉన్నారు, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాననేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేశావు. అప్పుడు నేను ఆ అమ్మాయిది తప్పు లేదని ఎంత చెప్పినా నువ్వు వినకుండా ఆ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేశావు. ఆ దుర్మార్గుడు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేసి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఆ అమ్మాయి మాత్రం షాక్లోనే ఉండిపోయింది, ఇప్పటి కూడా షాక్లోనే ఉంది. అంటే మీ మ్యాడీకి ఒక న్యాయం, నీ కొడుకుకి అలాగే ప్రజలకు ఒక న్యాయం చేస్తావా? ఇద్దరికి ఒకే న్యాయం చేయాలి కదా అనేసి అంటాడు. అప్పుడు దేవా ఆ అమ్మాయికి మా మ్యాడీకి సంబంధం ఏంటి? అయినా మా మ్యాడీ ఏం తప్పు చేయలేదు, ఆ మధునే తప్పు చేసింది, ఆమెనే గుడిలో ఉంది ఇరుక్కుపోయింది అనేసి మా బాబు వచ్చాడు, అంతేగాని మా మ్యాడీ మాత్రం ఏ తప్పు చేయలేదు. మా మ్యాడీని నేను తీసుకెళ్ళిపోతాను, కావాలంటే ఆ అమ్మాయికే మీరు బ్రహ్మచారిగా ఉండేలాగా చేసుకోండి, కానీ నేను మాత్రం మా మ్యాడీని మాత్రం బ్రహ్మచారిగా ఉండనివ్వను, తనకి నా మేడ కోడల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి, నీకు ఇంకా అర్థం కాలేదా బావా? ఈ మధునే ఏదో ప్లాన్ చేసింది, కుట్ర చేసి మ్యాడీని మళ్ళీ గుడికి వచ్చేలా చేసి ఇద్దరు ఏకాంతంగా ఉండేలా ప్లాన్ చేసింది, ఈ గుడి ఆచారం తెలిసి అలా చేసింది అనేసి అంటుంది. అప్పుడు మధు, ప్రామిస్ ఆంటీ, దేవుడి మీద ఒట్టు, నేను మాత్రం అలా చేయలేదు, నేనెందుకు చేస్తాను ఆంటీ అలా అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి, నా కొడుకు కోటీశ్వరుడు, నువ్వేమో పేదింట్లో పుట్టావు కదా, ఈ కోటీశ్వరుడు ఇంటికి కోడలు కావాలనేసి నువ్వు అలా చేశావు అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, మమ్మీ అలా కాదు మమ్మీ, మధు అలాంటిది కాదు, అలా ఏం ప్లాన్ చేయలేదు అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి, నీకు తెలియదులే నాన్న, తనే ప్లాన్ చేసి నిన్ను ఇరికించింది, నిన్ను పెళ్లి చేసుకోవాలని అలా చేసింది అనేసి అంటుంది. తర్వాత దేవా ఆ అమ్మాయికే బ్రహ్మచారిగా ఉండేలాగా చేయండి, కానీ నా కొడుకుని మాత్రం మేము తీసుకెళ్ళిపోతాం అనేసి అంటాడు. తర్వాత నాగవల్లి, నాన్న నువ్వు మధు గురించి ఒక క్షణం కూడా ఆలోచించకు, తన జీవితం గురించి ఆలోచించకు, నీ బంగారు జీవితాన్ని కోసం నువ్వు ఆలోచించు, ఆ అమ్మాయి గురించి ఆలోచించకు, వెళ్ళిపోదాం దా నాన్న అనేసి తీసుకెళ్తుంటే మ్యాడీ సడన్గా ఆగుతాడు. ఆగి, మధు జీవితం నా వల్ల బ్రహ్మచారిగా ఉండిపోవడం నాకు ఇష్టం లేదు, మధు కూడా ఆ అమ్మాయిలాగా షాక్లో ఉండిపోతుంది, మధుని కాపాడాలి, నేను కాపాడుతాను అనేసి అనుకుంటాడు. అప్పుడు నాగవల్లి, ఏంటి నాన్న మధు మీద జాలితో ఆగావా అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, లేదమ్మా, నేను మధు మీద జాలితో కాదు ప్రేమతో ఆగాను అనేసి అంటాడు. అప్పుడు అందరూ షాక్లా చూస్తూ ఉంటారు. అప్పుడు మ్యాడీ, నేను మధు ప్రేమించుకున్నాము మమ్మీ, మీరు నాకు బలవంతంగా శ్రేయతో ఎంగేజ్మెంట్ చేశారనేసి నేను మధు ఈ గుడిలో ఏకాంతంగా ఉంటే ఈ గుడి ఆచారం ప్రకారం ఇద్దరికి పెళ్లి చేస్తారని తెలుసుకొని మేమిద్దరం ఏకాంతంగా ఉన్నాము, నేను మధుని పెళ్లి చేసుకుంటాను మమ్మీ అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి, దేవ అందరూ షాక్ అయిపోతారు. తర్వాత తిలకు, ఇప్పుడు చూసావా మ్యాడీనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటాడు, మ్యాడీనే తప్పు ఉంది కాబట్టి దేవా నేను మ్యాడీకి అలాగే మధుకి పెళ్లి చేస్తాను అనేసి తిలక్ అంటాడు. అప్పుడు తిలక్ అన్న మాటలకి దేవా సైలెంట్గా ఉంటాడు. తిలక్ అయ్యగారికి చెప్తాడు, పెళ్లికి ఏర్పాట్లు జరిపించండి అయ్యగారు అనేసి. అప్పుడు అయ్యగారు అమ్మవారి దగ్గర ఉన్న తాళిని తీసుకొని వస్తాడు. తీసుకొచ్చిన తర్వాత మ్యాడీ మధు మెడలో తాళి కడతాడు.